దాస్ జోష్నకి ఎలాగైనా నిజం చెప్పేయాలని చెప్పి జోష్న దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి ఏం మాట్లాడాలని పిలిచావు నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాస్ అయితే నీకో నిజం చెప్పాలి, నువ్వు గుండె నిబ్బరం చేసుకొని ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాస్ అయితే మీ ఇంట్లో ఇంతకుముందు కళ్యాణి అన్న పని మనిషి పనిచేసేది, ఆ అమ్మాయి కూతురువే నువ్వు, నువ్వు సుమిత్ర కూతురు మాత్రం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాస్ మాత్రం నేను చెప్పేది నిజం, నువ్వు సుమిత్ర కూతురివి అయితే కాదు, నువ్వు ఆ కళ్యాణి కూతురివి, ఆ పని మనిషి కూతురివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నోర్మోయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందో లేదో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నీకు ఈ విషయాలు ఇప్పుడు అర్థం కావు, తర్వాత అర్థమవుతాయి, కావాలంటే మీ గ్రానీ ఉంది కదా, మీ గ్రానీనే అడుగు, ఇదంతా చేసింది మీ గ్రానీయే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఎవరు కూతురువో తెలుసా, నువ్వు నా కూతురివి, ఆ కళ్యాణి ఎవరో కాదు, అది నా భార్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం ఒక్కసారిగా కిందకి పడిపోతూ ఉంటుంది. అది చూసిన దాస్ మాత్రం అమ్మ ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఇది మాత్రం నేను నమ్మను, ఎందుకంటే నువ్వు నా తండ్రివా, నువ్వు నా తండ్రివి ఏంటి, నువ్వు కన్న తండ్రివి ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాస్ మాత్రం ఇది నిజం, కావాలంటే నువ్వే వెళ్ళి మీ గ్రానీని అడుగు, మీ గ్రానీ మొత్తం నిజం చెప్తుంది నీకేంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను ఇప్పుడు దాకా సుమిత్ర వాళ్ళ కూతుర్ని అనుకున్నాను, కానీ అలా జరగటం లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.